వెల్లుర్తి మండల కేంద్రంలో నీటి ఎద్దడి తారాస్థాయికి చేరింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించి ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో సైతం బిందెడు నీళ్ల కోసం ఎదురు చూస్తున్న ప్రజలు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో నీటి ఎద్దడి తారాస్థాయికి చేరింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించి ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివసిస్తున్న పేద కుటుంబాలు సైతం గుక్కెడు నీటి కోసం గోసపడుతున్నాయి. భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటడంతో పక్కనే ఉన్న హల్దీబాగు సైతం ఎడారిని తలపిస్తోంది. డబుల్ బెడ్రూమ్ కాలనీలో ఏర్పాటు చేసిన నల్లాలు చుక్క నీరు కూడా రాక మూగబోయాయి. సమస్యను లబ్ధిదారులు పంచాయతీ ఈవో దృష్టికి తీసుకెళ్లగా వెంటనే ట్యాంకర్ పంపించారు. అయితే వచ్చిన నీళ్లు ఇంటికి 1-2 బిందెల చొప్పున మాత్రమే పంచడంతో కుటుంబాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి మా కల నెరవేర్చారు, కానీ తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వలేకపోతున్నారు. ఒక్క బిందె నీళ్లు తాగడానికి వంటకు సరిపోతాయి. మరి స్నానాలు బట్టలు పిండుకోవడానికి ఎక్కడికి పోవాలి? పిల్లలకు స్నానాలు చేయించలేక బట్టలు ఉతకలేక రోజుల తరబడి మురికి బట్టలతోనే కాలం వెల్లదీస్తున్నాం అంటూ మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. డబుల్ బెడ్రూమ్ కాలనీలో వెంటనే బోరు వేయించి నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపాలని బాధితులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఇల్లు కట్టించి ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదు, నీళ్ల సౌకర్యం లేకపోతే మేము ఎలా బ్రతకాలి? ప్రస్తుతం ట్యాంకర్ నీళ్ల కోసం ఎండలో గంటల తరబడి క్యూ కడుతున్నాం. వృద్ధుల పరిస్థితి మరీ దారుణమని కాలనీవాసులు మండిపడ్డారు. మిషన్ భగీరథ పైప్ లైన్ ఉన్నా చుక్క నీరు రావడం లేదని అధికారులు వెంటనే స్పందించి రోజుకు కనీసం 2-3 ట్యాంకర్లు పంపించి తాత్కాలిక ఉపశమనం కలిగించాలని కోరుతున్నారు. లేని పక్షంలో ఖాళీ బిందెలతో పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని, ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని గ్రామస్తులు తీవ్ర స్థాయిలో హెచ్చరిస్తున్నారు. నీళ్ళ గురించి 2-3 రోజుల నుంచి చాలా ఇబ్బంది అవుతుంది. పట్టించుకునే లేరు. ఎవరు సర్పంచ్ ఉన్నా దండగానే ఈ 2 ఓనర్ వాళ్ళు ఉన్నా కూడా అసలు పని చేస్తలేరు, ఏం చేస్తలేరు. లోన్స్ బోర్ శాంక్షన్ అయినా కానీ ఏపిస్తలేరు. 2 కున్నోళ్ళకి ఇబ్బంది కాదా? నీళ్ళకి అవస్థ పడుతున్నాం. మీరు ఏం పోయింది ఏపీనా ఏపీరు, ఏదో ఒక మాకు ఏదో ఒక దారి చూపియాలి. ఇట్లా నీళ్ళకి ఇబ్బంది ఇంటికాడ కూర్చొని మేము పని చేసుకునేటోళ్ళం, ఇంటికాడ ఉండేటోళ్ళం కాదు. నీళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి నీళ్ళు వచ్చినట్టు చేయాలి. పిల్లలు ఉన్నారు, అందరి గురించి చెప్తున్నాను నేను, ఒకరి గురించి కాదు. ఇంకా డబుల్ బెడ్రూమ్ లో నల్లలు రాక 3 రోజులు అవుతుంది. నల్లలు వస్తున్నాయి కానీ అవి కూడా సరిపోవట్లే. పైన పోర్షన్ వాళ్ళ కింద పోర్షన్ వాళ్ళకు ఆ నల్లలు వచ్చిన రోజు కూడా సరిపోనంత వస్తలే. అయినా ఆ వాటరే 3 రోజుల నుండి సరిపెట్టుకున్నాం. చిన్న పిల్లలు ఉన్నారు, మేము పొద్దున్నే పనులకి వెళ్ళిపోతాం. వాటర్ రాక 3 రోజుల నుండి స్నానాలు చేయలేం, బట్టలు ఉత్తుకోలేం. పిల్లలు ఉంచుకొని పిల్లలు కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు వాటర్ లేక. ఈరోజు పని మానుకొని మరి వాటర్ కొరకు ఉన్నాం కానీ ట్యాంకర్ వచ్చింది కానీ మేము కోపులలోకి పోయించేసరికి అవి సరిపోలేవు. మరి ఉన్న వాళ్ళు పట్టుకున్నారు, మరి ఇప్పుడు మేము లేవు. మరి ఇప్పుడు మేము ఏం వాడుకోవాలి? మాకు బోర్ శాంక్షన్ చేయండి. విలేకర్స్ సర్పంచ్ అందరూ ఒకసారి మా కష్టాన్ని మీరు సహాయం దయచేయండి. నేను గెలుస్తా నాన్న గెలుస్తా అంటారు కానీ ఎవ్వడు వచ్చి ఒక బోర్ వేయాలి ఏమయ్యారు. మేము ఎట్లా బతాం? ఇప్పుడు 2-3 ఏళ్ళు అవుతుంది వచ్చిళ్ళకు, 5-6 సంవత్సరాలు అవుతుంది కానీ వీళ్ళకి ఇబ్బంది అవుతున్నాం. మేము ఇల్లు వెళ్ళాము, కిరాయి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వస్తారు, లేకపోతే నీళ్ళు లేకపోతే వెళ్ళిపోతారు. మాకైతే ఇబ్బంది అవుతుంది. నీళ్ళు లేక కొట్టుకుంటున్నారు జనాలు. బోర్ వేపియాలి ఇక్కడ. బోర్ లేకముందేమో బోర్ వేస్తాము, అన్ని చేస్తామని చెప్పి వచ్చారు. బోర్లు వేసిన తర్వాత ఎవరు పట్టించుకుంటలేరు, ఎవరు వస్తలేరు. గాలిలో ఏమన్నంటే మేము కిరాయిలకు ఉన్నోళ్ళము వెళ్ళిపోతాం, మేము మాకు సంబంధం లేదంటారు. ఉన్నోళ్ళకి మాకు ఇబ్బంది అవుతుంది. ఎవరైనా సరే వచ్చి ఇక్కడ సాయం మంచిగా చేయాలి, బోర్ వేపియాలి. డబుల్ బెడ్రూమ్ లో వెల్దుర్తి గ్రామానికి చెందిన డబుల్ బెడ్రూమ్లలో వాటర్ కొత్త 2 రోజుల నుంచి చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ మొత్తంలో ఇక్కడ ఉన్న జనానికి వాటర్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ అందుబాటులో బోర్ లేదు, ఎలాంటి సౌకర్యం లేదు. ఒక వాటర్ ట్యాంక్ మాత్రము, ఒక ఈవో మాత్రము 2 రోజులు ఒకసారి పంపించారు. ఇప్పుడు సగం వాటర్ అయితే సరిపోయినాయి అందరికి, పబ్లిక్ మంచిగా 2-3 బిందెలతో సరిపోయినాయి. వాటర్ ట్యాంక్ ఖాళీ అయిపోయింది ఇప్పటికి. బస్ మిగతా వాళ్ళకు వాటర్ లేవు ఇందులో. ఇది విషయము. ఎన్నిసార్లు చెప్పినా కానీ ఎవరు పట్టించుకుంటలేరు. ఇక్కడ మాకు బోరు ఎలాంటి సౌకర్యం చేస్తలేరు. బోరు ఆల్రెడీ ఇక్కడ శాంక్షన్ ఏంటంటే డబుల్ బెడ్రూమ్లకు
ఇప్పటిదాకా కూడా బోరు అన్ని వస్తున్నారు కానీ మాత్రం ఒక్క లీడర్ కూడా ఇక్కడ పట్టించుకునే వ్యక్తి లేడు. మన అధికారులు కూడా ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. ఇది సమస్య. ఇక్కడ ఉన్న లేడీస్కు జెంట్స్కు చాలా ఇబ్బందిగా ఉన్నది వాటర్ తోండి. ఇది విషయం. ఆ సర్పంచ్ గారు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.